అంటే ఈ టైటిల్ మీకెందుకో చరణ్ గారు మీ గురించి ఈ ఫిల్మ్‌లో మీరున్నారని 'లవ్ యువర్ ఫాదర్' అనంగానే మా అందరికీ మనసులు ఒక్కసారిగా అటు వెళ్ళిపోయాయి. షూర్లీ. మీకు ఐయామ్ ష్యూర్ ఇట్ వుడ్ హావ్ బీన్ యాస్ సెంటిమెంటల్ ఫర్ యూ యా ఆల్సో. సో లే ఇట్ వాజ్ చాలా రోజులు ఇట్ వాజ్ క్వైట్ డిఫికల్ట్. నాన్నగారిని పక్కన పెట్టి నేను యాక్ట్ చేయడం అన్నది. ఎందుకంటే ప్రతిరోజును ఏదో ఒకటి చేసినా కూడా వీళ్ళు గుర్తు చేసేవాళ్ళు నాన్నగారిని. హర్ష కాకపోయినా డైరెక్షన్ టీంలో నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చి రెఫరెన్స్ వీడియోలు చూపించేవారు నాన్నగారి. నాన్నగారు ఇలా యాక్ట్ చేస్తుంటారు, ఇలా ఎమోషన్ ఇచ్చారు, ఇలా డాన్స్ చేశారని. నేను నేను ఖండించేవాడిని యాక్చువల్గా వీళ్ళందరినీ. దయచేసి నన్ను చూపించకండి, ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ఫ్లుయెన్స్డ్. ఆల్రెడీ నేను పాడితే నాన్నగారు గుర్తుకొస్తున్నారు, మాట్లాడితే నాన్నగారు గుర్తుకొస్తున్నారు. పాడతా తీయగా స్టేజ్ ఎక్కితే కూడా అందరూ వచ్చి మాట్లాడటమే సార్ నాన్నగారిని కలవలేదు, మిమ్మల్ని కలుస్తున్నాము అంటే ఇట్స్ ఇట్స్ క్వైట్ ఎమోషనల్. అట్లాంటి విషయాలు అంటే నాన్నగారు ఎన్ని పాటలు పాడి ఎంతమంది వినుంటారు ఆ పాటలో. నాకు ఒక స్టూపిడ్ ఇమాజినేషన్ అనమాట. అందరు నాన్నగారిని కలిసి ఉంటారని, ప్రపంచంలో ఉన్న ఫ్యాన్స్ అందరు నాన్నగారిని కలిసి ఉంటారని. కానీ చాలామంది నేను కలవలేదండి, మిస్ అయిపోయాం ఆయన్ని, వి మిస్ హిమ్ సో మచ్, ఒక్కసారి కూడా అవకాశం కుదరలేదంటే ఇంకా ఇంతమంది ఉన్నారా నాన్నగారిని కలవని వాళ్ళు అని అనిపిస్తుంటుంది అన్నమాట. బట్ ఈ సినిమాలో అలాగే ఎవ్రీబడి హ్యాస్ బీన్ ఇంపాక్టెడ్ బై నాన్నగారు. ఆయన యాక్టింగ్ కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, ఎట్లాగా ఆయన మాట కానివ్వండి, మీరు అన్నట్టుగా ఆయన ఒక్క ఇల్లు, ఒక గుడో, ఒక సన్నివేశము చూపించండి నాన్నగారి పాటో మాటో లేనిది వెరీ కదా. హార్డ్. తెలుగు వారి ఇళ్లలో అఫ్ కోర్స్ మొత్తం యావత్ దక్షిణ భారతదేశం, యావత్ భారతదేశం అని చెప్పాలి, బట్ ముఖ్యంగా మన తెలుగువారు కాబట్టి అలా అంటున్నాం. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటప్పుడు అది ఒక రోజు గడవదు నాన్నగారి రెఫరెన్స్ లేకుండా. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక సీన్ చాలా ఇంటెన్స్ సీన్ హర్షతో చేసేటప్పుడు రాగితే చాలా వరకు గ్లిసరిన్ లేకుండానే ఏడ్చాను నేను. ఎందుకంటే నాకు కనెక్ట్ డైరెక్ట్గా నాన్నగారికి. తను ఒక డైలాగ్ చెప్పినప్పుడు ఒక రియాక్షన్ రావాలి అంటే నాకు డైరెక్ట్గా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయేది. అండ్ మోస్ట్లీ ఆ ఎమోషన్స్ అన్నీ ఆటోమేటిక్గా నాకు వచ్చేసేవి. ఎక్కడానో నేను గ్లిసరిన్ వేసుకొని ఏడవటము ఇట్లాంటివి, ఒక 5 నిమిషాలు ఇవ్వండి సార్ నేను ఈ సీన్లోకి దిగి నేను ఎమోషనల్ అవ్వాలి, దాని తర్వాత చేస్తాను అన్నట్టుగా లేదు. ఇట్ వాజ్ జస్ట్ ఇన్స్టంటేనియస్. తను రాసిన డైలాగ్స్ అవన్నీ కూడాను ఇట్ వాజ్ జస్ట్ నాకు అలా కనెక్ట్ అయిన చాలా వరకు కథే అట్లాంటిదే. అండ్ చాలా రెఫరెన్సెస్ వచ్చేవి నాకు. ఇట్ టుక్ మీ లాట్ ఆఫ్ టైమ్ టు డిస్కనెక్ట్. నేను అది నాన్నగారిని పక్కన పెట్టి చేయాల్సి వచ్చింది చాలా వరకు. ఇట్ వాస్ క్వైట్ ఎమోషనల్.